ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈరోజు మనం ఈ వీడియోలో నృసింహ సుదర్శన మంత్ర సాధన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నృసింహ సుదర్శన మంత్ర సాధన చేయడం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అన్నది ఒకసారి తెలుసుకున్నట్లయితే, చాలామంది ఏదో తెలియనటువంటి భయం జీవితంలో ఆవరించి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి భయపడుతుంటారు. ఎవరితో మాట్లాడాలన్నా భయపడుతుంటారు. కొంతమందికి కుటుంబంలో కూడాను ఎలా ఉంటుందని అంటే, ఏ పని చేసినా ఏమైనా అనుకుంటారేమో అన్నటువంటి అంతర్గతమైనటువంటి భయాలతో కూడా చాలామంది భయపడుతుంటారు. కొంతమంది ఈ గట్టిగా మాట్లాడడానికి కూడాను భయపడుతుంటారు, ఏమైనా అనుకుంటారేమో అని, ఏదైనా జరిగిపోతుందేమో అని. పిరికితనంగా ఉండడం, చీకటి అంటే భయం, రాత్రి సమయాల్లో భయపడుతుండడం, అలాగే ప్రతి చిన్న విషయానికి ఏదో జరిగిపోద్దని అతిగా ఊహించి బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ నృసింహ సుదర్శన మంత్రాన్ని చేసుకుంటే చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఈ మంత్రాన్ని కేవలం మీరు ఒక 41 రోజులు సాధన చేస్తే చాలు. మంత్ర సాధన అనేటువంటిది మీరు ఏదైనా ఒక స్వాతి నక్షత్రం వచ్చిన రోజు నాడు కానీ, లేదా ఒక శనివారం నాడు కానీ మీరు మంత్ర సాధన ప్రారంభించవచ్చు. మీ ఇంట్లోనే లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉంటే ఒక ఫోటోను అమర్చుకొని అక్కడ ఒక నూనె దీపాన్ని, ఏదైనా ఒక నూనె, కొబ్బరి నూనె కానీ, లేదంటే నువ్వుల నూనె కానీ, లేదా నెయ్యి కానీ, ఈ నూనెలతో ఒక నెయ్యి దీపాన్ని అమర్చుకొని ప్రతిరోజు ఉదయం ప్రాతకాల సమయంలో శుచిగా శుభ్రంగా స్నానం చేసి దీపాన్ని వెలిగించి ఎర్రని పుష్పాలతో స్వామిని పూజించండి. ఇక్కడ స్వామికి పూజించడానికి మీరు పంచపూజలు చేయండి. దీపంలోకి స్వామిని ఆహ్వానించేటట్టుగా ప్రార్థన చేయండి. అంటే పుష్పం సమర్పించండి, గంధం సమర్పించండి, ధూపం సమర్పయామని అగరవత్తును చూపించండి. అలాగే నైవేద్యం సమర్పయామని కొద్దిగా బెల్లం ముక్క కానీ, లేదా బెల్లం పానకం కానీ, లేదా తీపి ఖర్జూరం కానీ పెట్టండి. అలాగే ఆర్ఘ్యం సమర్పయామని కొద్దిగా నీళ్లు, ఇవన్నీ కూడా దీపం దగ్గర విడిచిపెట్టండి. కుదిరితే దీపం దగ్గర ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకు మీద ఇవన్నీ సమర్పిస్తే మరీ మంచిది. ఇకపోతే మంత్ర సాధన అనేది ప్రతిరోజు కూడా ప్రాతకాల సమయంలో 4 గంటల 20 నిమిషాల తర్వాత ప్రారంభించండి. ఉదయం 7 గంటల్లోపు ముగించేయండి. మళ్ళీ సాయంత్రం కుదిరితే 5 గంటల తర్వాత నుంచి రాత్రి 7 గంటల్లోపు ఈ మంత్ర సాధన చేయండి. మిగతా సమయంలో మానసికంగా మనసులో ఈ మంత్రాన్ని జపం చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా 41 రోజులు సాధన చేయండి. ఈ 41 రోజుల సాధన దీక్షా సమయంలో మీరు తెల్లని వస్త్రాలని ధరించండి. ఎందుకంటే ఇది ఉగ్ర మంత్రము కనుకను సాత్వికముగా శాంతియుతమైనటువంటి దుస్తులు ధరించడం చాలా ఉత్తమోత్తమము. ఆ తర్వాతను ఈ మంత్ర సాధన సమయంలో మీరు సాధారణ మంత్ర నియమాలు, ఇంతకుముందు మన వీడియోలో చెప్పిన మాదిరిగానే సాధారణ నియమాలనేవి వర్తిస్తాయి. ఇక ఈ మంత్ర సాధన పూర్తయిన తరువాతను మీరు మీ సమీపంలో ఉన్నటువంటి ఏదైనా ఒక లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కానీ, లేదా సుదర్శన స్వామి దేవాలయం కానీ, లేదనుకుంటే విష్ణు, వెంకటేశ్వర, శ్రీరామ సంబంధమైన ఆలయాల్లోకి వెళ్ళి దర్శించండి. అయితే ఈ మంత్ర సాధన వలన అత్యుత్తమమైన ఫలితాలు రావాలంటే మీరు ఏదైనా ఒక లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రానికి దర్శిస్తే ఇంకా బాగా మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ క్షేత్రంలోకి వెళ్ళి ఈ మంత్ర సాధన చేయవలసినంత అవసరం లేదు, ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. ఇక మీరు ప్రతిరోజు దీక్ష అయిపోయిన తర్వాత స్వామికి పెట్టిన నైవేద్యాన్ని మీరే ప్రసాదంగా స్వీకరించండి. ఇలా 41 రోజులు సాధన చేసిన తర్వాతను మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతాయి. అన్నింటికి మించి ప్రతి చిన్న విషయానికి భయపడడం, లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని ఏదో మానసికంగా కృంగిపోవడం, అలాంటి బాధల నుంచి తక్షణం మీరు బయటపడతారు. 41 రోజు దీక్ష పూర్తయ్యేసరికి స్వామి మీకు అనుగ్రహించి ఖచ్చితంగా మీకు ధైర్యం కలిగించే సంఘటనలు, మీకు ధైర్య వచనాలు వినడం, ధైర్యం కలిగించే సంఘటనలు జరగడం, తెలియనటువంటి ఏదో ఒక శక్తి మీలో ఉండడం అనేది మీకు సూచనలుగా చూపిస్తాడు. ఆత్మీయ సాధకులారా, ఈ విషయాలను గమనించుకొని ఇప్పుడు నేను మంత్రాన్ని చెప్తాను. మంత్ర విధి విధానాలు ఒకసారి వినండి. ముందుగా ధ్యాన శ్లోకం చెప్పుకోండి.
తర్వాతను ధ్యాన శ్లోకం చెప్పుకున్నాక ఆ తర్వాతను పంచంగన్యాసములు చేయండి. అంటే పంచ అంగాలకు పూజ అనమాట. ఇక్కడ కరన్యాస హృదయన్యాసాల అవసరం లేదు, ఒక్క హృదయన్యాసం చేస్తే సరిపోతుంది. నేను డిస్ప్లేలో చూపే మాదిరిగాను మీరు పంచంగన్యాసం చేశాక ఆ తర్వాతను స్వామి ధ్యాన శ్లోకం చదువుకొని ఆ తర్వాతను మంత్రాన్ని నాతో పాటు 3 సార్లు పఠించండి. ఇది మీకు గురోపదేశం. వెన్ను నిటారుగా ఉంచి తూర్పు వైపుకి కూర్చుని దీపమును చూస్తూ నాతో పాటు మంత్రాన్ని 3 సార్లు పఠించండి. మంత్రము: ఓం సహస్రార జ్వలవర్తనే క్రౌం హన హన హుం ఫట్ స్వాహ. ఈ మంత్రం చేసుకున్నాక తర్వాతను ఈ మంత్రం అయిపోయిన తర్వాతను సాయంకాల సమయంలో ఉదయం 324 సార్లు, సాయంత్రం 324 సార్లు ఈ మంత్ర జపం పూర్తి చేశాక సాయంకాల సమయంలో ఆ తర్వాతను సుదర్శన గాయత్రి మంత్రాన్ని ఒక 11 సార్లు కానీ లేదా ఒక 21 సార్లు కానీ పఠించండి. ఆ మంత్రం కూడా ఇప్పుడు మీకు ఇస్తున్నాను. ఆ మంత్రం నాతో పాటు పఠించండి. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్. ఆత్మీయ సాధకులారా, ఈ మంత్రం చేశాక ఇలా నేను చెప్పిన విధి విధానాల్లో 41 రోజు నాడు మీరు ఈ మంత్ర సాధన పూర్తి చేసుకున్నాక ఈలోగానే మీ జీవితంలో ఉన్న సకల భయాలను తొలగించేందుకు తగినటువంటి సంఘటనలు మరియు అలాంటి అనుభూతులు మీ మనసులోకి ఆ స్వామి కలిగించి మీలో ఆవాహనం జరుగుతుంది. ఈ పైన చెప్పిన విషయాలను బాగా గమనించుకొని ఈ సాధన చేసి మీకున్న సకల భయాలను తొలగించుకొని మీరు మంచి ఆనందంగాను, ఆరోగ్యముగాను మరియు భయరహితముగాను సమాజంలో జీవిస్తారని కోరుకుంటూ ఎల్లవేళలా మీ క్షేమము, లోకక్షేమము కోరుకుంటూ